నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నమత. ఇది కనిపిస్తోంది కదా, కేంద్ర ప్రభుత్వం అయితే సూపర్ అంటే అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. నాకైతే ఈ నిర్ణయం చాలా 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 నచ్చింది. ఏంటి అంటే, చిన్న పిల్లలకి సోషల్ మీడియా బంద్ త్వరలోనే ఈ నిర్ణయానికి సంబంధించి రాబోతోంది. చిన్న పిల్లల్ని సోషల్ మీడియా నుంచి దూరంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. వయస్సు ఆధారంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్ల వినియోగానికి అనుమతులపై సీరియస్గా ఆలోచిస్తున్నట్లు కేంద్ర ఐటీ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇటీవల ఆర్థిక సర్వే చేసిన సూచనలన్నింటినీ సమగ్రంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఢిల్లీలో జరిగిన ICANN సదస్సులో ఆయన మాట్లాడారు. ఇది చాలా అవసరం. మనకందరికీ తెలియదేమో కానీ సోషల్ మీడియా అనేది సమాజాన్ని కబలిస్తున్న ఒక నిశ్శబ్ద తీవ్రవాదం. ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్ళు సరిహద్దుల్లో ఉండే శత్రువులు మాత్రమే కాదు, మన సమాజంలో రోజు రోజుకు పెరిగిపోతున్న విపరీత ధోరణి, హింస ప్రవృత్తి, నేరాలకు. గతంలో రౌడీ షీటర్లు నేరస్తులు చేసే నేరాలు ఇప్పుడు చిన్నపిల్లలు కూడా చేస్తున్నారు. అసలు ఎందుకు చేస్తున్నారు, బాధితుడు ఎవరు, నేరం చేయడానికి కారణం ఏంటి అనేది తెలియట్లేదు. దీనన్నిటికీ కారణం సోషల్ మీడియా ప్రభావం. సోషల్ మీడియా వల్ల మంచి ఎంత జరుగుతుందో చెడు అంతకంటే ఎక్కువగా జరుగుతుంది. డబ్బులు ఇవ్వలేదని తండ్రిని కొట్టి చంపడం, మొబైల్ వద్దన్నందుకు తల్లిని నరికేయడం, ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తి కోసం తన భాగస్వామిని చంపేయడం, మత్తు పదార్థాలు సేవించి విచక్షణ కోల్పోయి దారిలో పోయే వారిపై అఘాయిత్యాలు చేయడం, పాఠశాలలో త్రికోణ ప్రేమ పేరుతో తోటి విద్యార్థిని చంపడం, తల్లిని చంపి డాన్స్ చేయడం, తండ్రిని సుత్తితో కొట్టి చంపడం, ఈ ఘోరాలన్నీ మనం నిరంతరం ఎక్కడో ఒక చోట చూస్తున్నాం. దీనికి ప్రధాన కారణం నిరంతరం డిజిటల్ మాధ్యమాలలో ఉండే హింసను, బూతులు చూడటం. దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం. వాటిని కంట్రోల్ చేయగలిగితే చిన్నపిల్లలు అది చూసేటప్పుడు అలాంటివి రాకుండా ఉంటే బాగుంటుంది. కానీ అవి చూడటం వల్ల మెదడులో రసాయన సమతుల్యత దెబ్బతింటోంది. మనిషిలో డోపమైన్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది వ్యక్తికి తక్షణ ఆనందాన్ని ఇస్తుంది. మొబైల్ గేమింగ్, సోషల్ మీడియా లైక్స్ వల్ల ఇది విపరీతంగా పెరిగి ఒక స్థాయి దాటాక ఏది కిక్ ఇవ్వని స్థితికి చేరుకుంటుంది. మీరు కావాలంటే మొబైల్లో గేమ్స్ ఆడే పిల్లల్ని చూడండి. ఆ మొబైల్ లాక్కోగానే వాళ్ళు విపరీతమైన కోపాన్ని తెచ్చుకుంటారు. ఇది పిల్లలే కాదు, ఈ మధ్య పెద్దోళ్ళు కూడా తయారైపోయారు. గేమ్ ఆడకుండా వాళ్ళని ఆపడం చాలా కష్టంగా ఉంది. అలాగే ఒక పోస్ట్ పెట్టగానే నేను చాలామంది పిల్లల్ని గమనిస్తూ ఉంటా. 10 నిమిషాలకు ఒకసారి ఓపెన్ చేసి చూస్తారు. ఏమైందే నీకు అంటే ఎన్ని లైక్లు వచ్చినాయి. అంటే అది ఎంత పిచ్చి అయిపోయిందంటే, ఒక చదువులో, ఒక సంస్కారంలో, ఇంకొక దాంట్లో ఎక్కడా దొరకని కిక్ ఇక్కడే దొరుకుతుంది అని ఒక దీన వ్యవస్థకు వాళ్ళు వెళ్ళిపోయేలాగా తయారైంది. ఒక వ్యక్తి అధికంగా డిజిటల్ మాధ్యమాలను వినియోగించడం వల్ల అతను ఒంటరిగా ఉండడానికి అలవాటు పడుతున్నాడు. నలుగురిలో కలవడానికి ఇష్టపడట్లేదు. ఒంటరితనం, అసూయ వంటి లక్షణాలు పెరుగుతున్నాయి. ఇది పెరిగి మనిషిలో విపరీతమైన కోపాన్ని, కసిని నింపుతున్నాయి. ఈ సమయంలో వ్యక్తి తన యొక్క విచక్షణను కోల్పోతున్నాడు. తనకు కావాల్సిన ఆనందం కోసం ఎంతకైనా తెగిస్తాడు. నైతికంగా పతనం దిశగా చేరుకుంటున్నాడు. ఒక క్రూరమైన మనస్తత్వంతో నేరాలకు పాల్పడతాడు. ప్రధానంగా నేడు ప్రతి ఇంటిలో ఎదుర్కొంటున్న సమస్య మొబైల్ని అవసరానికి మించి అతిగా వినియోగించడం. దీనికి విరుగుడుగా డిజిటల్ ఉపశమనంను అలవాటు చేసుకోవాలి. మన సాంప్రదాయంలో ఉన్న ఉపవాస దీక్షలలాగే రోజులో కొంత సమయం మొబైల్ లేకుండా గడిపే డిజిటల్ ఉపవాసం ఇంట్లో ప్రతి ఒక్కరూ పాటించాలి. ఈ సమస్యకు విరుగుడు హిందూ సంస్కృతి సాంప్రదాయాల ద్వారా లభిస్తుంది. ఉమ్మడి కుటుంబాల్లో పిల్లలు తాతయ్య, నానమ్మల దగ్గర పెరగడం వల్ల వారికి మంచి చెడు అనే విచక్షణ సహజంగా వస్తుంది. ఇక ఒంటరితనానికి వాళ్ళ ఒడిలో ఉండదు. జీవితంలో ఆశావాద దృక్పథాన్ని చూడటం నేర్చుకుంటారు. నేను నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను అనే విపరీత ధోరణికి విరుగుడు మన కర్మ సిద్ధాంతం. మనం చేసే ప్రతి పనికి ఒక ఫలితం ఉంటుంది. సమాజం పట్ల మనకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఇది మన ఇతిహాస పురుషుల అయిన రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, ప్రహ్లాదుడు, వీళ్ళ కథలు, రామాయణ, మహాభారత గ్రంథాలను చదవడం వల్ల మనలో మంచి చెడు అనే విచక్షణ జ్ఞానం కలుగుతుంది. వ్యక్తికి ఆధ్యాత్మికత అలవాడుతుంది. దీనివల్ల అతనిలో నైతిక విలువలు పెరుగుతాయి. కానీ ఇవి చెప్పే తల్లిదండ్రులు ఎవరు? తల్లిదండ్రులు యథా ఆవు గట్టున మేస్తే దూడ చేలో మేసింది అన్నట్టు తల్లిదండ్రులు మొబైల్ పట్టుకొని ఉండడం, పిల్లలు అంతకంటే పట్టుకొని ఉండడం, వాళ్ళు ఏం చూస్తున్నారో, ఏం చేస్తున్నారో, గేమ్స్ కోసం దాన్ని ఎలా వాడుతున్నారో అని పట్టించుకోని స్థితికి వెళ్ళిపోతున్నారు.
దయచేసి తల్లిదండ్రులు పిల్లలకు శారీరక వ్యాయామాలు నేర్చుకోవడానికి ప్రోత్సహించండి. యోగా, ధ్యానం నేర్పించండి. దాని ద్వారా మనసును నియంత్రించుకోవచ్చు. అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు నేర్పించండి. సమాజం పట్ల బాధ్యతగా ఎలా ఉండాలో నేర్పించండి. కనీసం ఒక్క పూటైనా అందరూ కలిసి భోంచేయండి. మొబైల్, టీవీలకు దూరంగా ఉండండి. ఫోన్ చేసే టైంలో హాయిగా నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉండండి. దీనివల్ల కుటుంబంలో ఉన్న అందరి మధ్యలో ఒక సామూహికత వస్తుంది. డిజిటల్ బానిసత్వం నుంచి బయటపడి మన సంస్కృతి నేర్పిన మానవ సంబంధాల విలువను మనం ఆచరించాలి, రాబోయే తరానికి అందించాలి. మన ఇంటిలోకి వెళ్ళే ముందు మన వాహనాన్ని బయటే పార్క్ చేసి ఇంట్లోకి వెళ్తాం కదా, అలాగే ఇంట్లో మొబైల్ పార్కింగ్ పెట్టే అలవాటు చేయండి. బెడ్రూమ్లోకి వెళ్ళే ముందు మొబైల్ని బయటే పెట్టండి. పిల్లలు స్టడీ రూమ్లోకి వెళ్ళే ముందు మొబైల్ని తీసేయండి. వాళ్ళ చేతికి స్మార్ట్ ఫోన్ ఇచ్చేస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మన పని మనం చేసుకోవచ్చు అనే ధోరణిని వదిలేయండి. వారికి మన సమయాన్ని ఇచ్చి రక్షించుకోండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే దీని మీద కఠిన నిర్ణయం తీసుకుంది. ఇక తల్లిదండ్రులు కూడా పిల్లల్ని రక్షించుకునే పనిలో పడాల్సిన అవసరం ఆసన్నమైంది. తస్మత్ జాగ్రత్త. నేను చెప్పింది నిజమా కాదా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 ఛానల్స్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్స్కి కొండంత బల. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. ఆర్థికంగా ఈరోజు మేమున్న పరిస్థితుల్లో మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా ఒక్క రూపాయి అయినా సరే ఈ ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఓ మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.